బాస్ ఇస్ బ్యాక్. అవును, ఖైదీ నెంబర్ 150తో బాక్సాఫీస్ను రఫాడించేందుకు రెడీ అయ్యాడు చిరు. మెగాస్టార్ నటించిన 150వ సినిమా ఖైదీ నెంబర్ 150 భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అర్ధరాత్రి నుండే చాలా చోట్ల ప్రీమియర్ షోస్ వేయడంతో థియేటర్ల దగ్గర మెగా అభిమానుల సందడి నెలకొంది. ప్రెసెంట్ ఐమాక్స్ థియేటర్ దగ్గర మా ప్రతినిధి దేవి ఉన్నారు. దేవి, మరి అభిమానుల సందడి ఎలా ఉంది? అక్కడ ఎలా ఉంది పరిస్థితి? నలుగురిని కొడితే హీరో అయిపోతావా? ఏంట్రా నీ పొగరు నా ఒంట్లో ఉంటది, హీరోయిజం నా ఇంట్లో ఉంటది. చూస్తారా? వెయిటింగ్. ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఇన్నాళ్లకు వచ్చిందన్నట్టుగా మారింది ఇప్పుడు ప్రస్తుతం చిరంజీవి అభిమానులకి. మనం ఐమాక్స్ లో ఉన్నాం. ఐమాక్స్ అంటే సాధారణంగా క్లాస్ అంటారు, కానీ ఇక్కడ ప్రస్తుతం ఒక మాస్ కనిపిస్తోంది. వాళ్ళందరూ ఒకటే ఒక పాట లేకుండా ఎలా అండి? ఒక పాట ఉండాలి. బాస్ ఇస్ బ్యాక్ అంటున్నారు కదా, బాస్ కోసం ఒక సాంగ్ కి డాన్స్ వేయండి అందరూ, ఒకసారి చూద్దాం. ఒకసారి చూడండి, వీళ్ళంతా ఒక ఎత్తు. ఒకసారి ఇక్కడ మనం చూడండి, ఒక చిన్నారి కనిపిస్తోంది. పాట పాడుతుందా? నీ పేరేంటమ్మా? ఫస్ట్ పేరు చెప్పు. కృతిక. వావ్, కృతిక ఏం పాట పాడుతావు? గట్టిగా పాడు. మీ అందరికీ అసలు టికెట్స్ ఫస్ట్ షోకి ఎలా దొరికాయో, ఇంతకుముందు మనం ఒకసారి టీవీని ఇలా లోపలికి రాగానే పరుగులు పెడుతున్నారు. అంటే ఎవరికి ఆ టికెట్ దొరుకుతుందా అని ఇక్కడ టికెట్ దగ్గరికి, కౌంటర్ దగ్గరికి పరుగులు పెట్టుకుంటూ వెళ్ళారు. బట్ వీళ్ళందరూ లక్కీయెస్ట్ ఫెలోస్ అనుకున్నారు. ఏమో ఒకసారి మీరు ముందుకు రండి. మీ పేరు? సౌమ్య. ఏమండి, ఇంత మందిలో పోటీ పడుతూ మీరు టికెట్ సాధించారు కదా, మీరు ఏమన్నా లక్ అనుకుంటున్నారా? లక్కీ అనుకుంటున్నారా? అవునండి, నిజమే. ఇక్కడ చిరంజీవి ఇప్పుడు ఒక మంచి స్టోరీతో వస్తున్నారు. ఒక సమాజానికి సంబంధించిన ఒక స్టోరీ లైన్ ని ఆయన ఎంచుకున్నారు. ఆల్రెడీ అది తమిళ్లో బిగ్ హిట్ సినిమా. బట్ ఇక్కడ చిరంజీవి యాక్ట్ చేస్తున్నారు కాబట్టి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరంతా? ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? బాస్ ఇస్ బ్యాక్ అనడానికి కరెక్ట్ మూవీ స్టోరీ లైన్ అనుకుంటున్నారు? 100%. 1 మిలియన్ కూడా క్రాస్ అయిపోయింది ఆల్రెడీ. యూఎస్ లో షో పడింది, సూపర్ అండ్ టాక్. ఓకే, అక్కడ హాలిడేస్ కూడా ప్రకటించారండి దుబాయ్ లో. ఇక్కడ కూడా హాలిడే ఉంటే బాగుండు అనుకుంటున్నాను. డెఫినెట్లీ హాలిడే ఉంటే బాగుండేది. గూగుల్ షుడ్ డూడల్. ఇక్కడ చూడండి, ఎస్, ఇక్కడ వీరాభిమానులను వీళ్ళంతా కూడా ఒకసారి మెగాస్టార్ ని చూడటానికి వీళ్ళంతా వచ్చారు. అక్కడ షేర్ ఖాన్ అయినా, ఇక్కడ చిరంజీవి మాత్రమే ఇక్కడ అందరికి బాస్ అంటారు. ఇప్పుడు కాసేపట్లోనే షో స్టార్ట్ కాబోతోంది. ఐ థింక్ అసలు షో కనిపిస్తుందా, లేకపోతే ఓన్లీ గోలలు ఎవరెవరికి ఏ సాంగ్ బాగా నచ్చింది అయితే చెప్పండి మీరు. రత్తాలు బాగుంది, మీకు అమ్ముడు కుమ్ముడు బాగుంది, అన్ని బాగుంది. ఇంకొక విషయం ఏంటంటే, ఫస్ట్ లో అంటే చాలా రోజులు 9 ఏళ్ల తర్వాత ఆయన విరామం తీసుకుని మళ్ళీ బ్యాక్ వచ్చిన స్టోరీలోనే ద్విపాత్ర అభినయం. చిరంజీవి డబుల్ రోల్ లో కనిపించబోతున్నారు. సో మనం ఆల్రెడీ చూసాం చిరంజీవి డబుల్ రోల్, బట్ ఈ సినిమా చాలా కీలకంగా ఉండబోతుంది. సో మీరందరూ ఎంత ఎంజాయ్ చేయడానికి ఫుల్. ఓన్లీ మీరు మాత్రం వచ్చారు? ఫ్యామిలీస్ ఏమండి? ఇంకా మీరు మాత్రం ఉన్నారు ఫ్యామిలీ పరంగా? ముందుకురా. నీ పేరేంటి? ఏమా చిన్న పొద్దున మీ నాన్నగారు తీసుకొచ్చారా? నీకు బాగా ఇష్టమా? ఏ పాట అంటే బాగా నచ్చింది నీకు? కుమ్ముడు. సో ఇది ప్రస్తుతం మనం ఐమాక్స్ దగ్గర ఎంత హంగామా ఉందో మనం చూస్తున్నాం. సో కాసేపట్లోనే షో స్టార్ట్ కాబోతోంది. ఇప్పటికే రివ్యూస్ వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఒకసారి మీరు చూడండి ఎంతమంది వస్తున్నారు. అండ్ ఇక్కడ మనకు కనిపిస్తున్నారు సురేష్ కొండేటి కూడా. ఎస్, ముందుకు వెళ్తున్నారు. ఇక్కడ కొంతమంది విఐపీస్ కూడా వస్తున్నారు. బహుశా ఒకసారి మనం అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అందరూ టికెట్ కౌంటర్ దగ్గర వెళ్తున్నారు. సో మనం కూడా ఒకసారి అక్కడ ఎంత హంగామా ఉందో చూద్దాం.
ఒక నిమిషం 1 మినిట్ సురేష్ గారు 1 మినిట్ ఒక్క నిమిషం మనం చూద్దాం. సురేష్ గారు ఇంత మంది ఇక్కడ మాస్ కనిపిస్తున్నారు. మీకోసం వచ్చేసానండి నేను. ఓకే ఇప్పుడే నేను కోకటపల్లి సినిమా చూసి వచ్చాను. సూపర్ ఎక్స్ట్రాడినరీ సినిమా. ఆఫ్టర్ 10 years తర్వాత ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా అద్భుతంగా డ్యాన్స్ చేశారు, అద్భుతంగా ఫైట్ చేశారు. మరో బ్లాక్ బస్టర్ సినిమా. రికార్డులు ఒక సినిమా నుంచి ఒక సినిమా రికార్డ్ కొడుతుంది. 100% చెప్తాను. బాహుబలి ఫస్ట్ డే రికార్డ్స్ అన్ని ఆల్ సెంటర్లు ఈ సినిమా రికార్డ్ కొడుతుంది. రేపొద్దున ఈ సినిమా రికార్డ్స్ బాహుబలి 2 కొట్టచ్చు, ఇంకో సినిమా కొట్టచ్చు, మళ్ళీ ఇంకో సినిమా చిరంజీవి గారి సినిమా కొట్టచ్చు. ఈ 100% బ్లాక్ బస్టర్ సినిమా, గ్యారంటీ పెద్ద హిట్ సినిమా. పండగ ముందు వచ్చేసింది అయితే ఒక రోజు. ఏ పాట మీకు బాగా నచ్చిందని ఒక్కొక్కరు ఒక్కొక్క సాంగ్ చెప్తున్నారు ఇక్కడ. అమ్ముడు కుమ్ముడు చరణ్ అయితే చరణ్ లేసిన తర్వాత స్టాండింగ్ ఓవేషన్. ఏదైనా పెద్ద పెళ్లి చరణ్ కనిపిస్తున్నాడా? ఎస్ దాంట్లో మన కోకటపల్లి మల్లికార్జున చూశాను. మామూలుగా సన్మానాలు సత్కారాలు పెద్దవాళ్ళు జరిగినప్పుడు స్టాండింగ్ ఓవేషన్ ఉంటుంది కదా, అలా థియేటర్ అంతా స్టాండింగ్ ఓవేషన్తో డ్యాన్సులు. అక్కడ సీట్లు మొత్తం నాకు తెలిసి ఇప్పుడు బాజెట్ రిపేర్ ఆర్డర్ అవ్వాలి అక్కడ. అంత అద్భుతంగా ఉంది. చరణ్ చేసిన స్టెప్స్ కూడా అదిరిపోయినాయి. చిరంజీవి పాటు అంటే చరణ్ మించి చిరంజీవి గారు చేశారు, చిరంజీవి గారు మించి చరణ్ చేశాడు ఆ పాట. చాలా అద్భుతంగా ఉంది. అలా చిరంజీవి గారు ఒక ప్లస్ అండి. ఆ చిరంజీవి గారు ఒక మెయిన్ క్రెడిట్. బట్ తర్వాత ఈ సినిమా హైలైట్స్ ఏమేమి ఉండబోతున్నాయి? సినిమా రైతు సమస్యలు అండి. అంటే నాకు కొంచెం హార్ట్ టచింగ్ సినిమా అంటే బాగా ఇష్టం. సో అంటే మాస్ ఫైట్స్తో పాటు యాక్షన్తో పాటు తర్వాత మన డ్యాన్స్తో పాటుగా రైతు సమస్యలను పోరాడే ఒక యువకుడి కథ ఇది. చాలా అద్భుతంగా అసలు గుండెలు పిండే విధంగా ఉంది. ఫ్యామిలీస్ బాగా ఆకట్టుంటుంది. సంక్రాంతికి రియల్గా ఫ్యామిలీ కుటుంబం తరలి వచ్చే సినిమా. ఒకసారి కదా 5 సార్లు చూస్తారు ఈ సినిమా. సూపర్ అండి. సో మళ్ళీ ఇంకో షో చూడడానికి వచ్చారా ఏంటి ఇక్కడికి? ఎస్ ఎంజాయ్. సో ఎంజాయ్ ద షో. ఇది ప్రస్తుతం మనకి ఇంకొక పావు గంటలో అంటే 8:30కి మహా అయితే ఒక 20 minutes మనకి షో స్టార్ట్ కాబోతుంది. సో చూసారా, ఆల్రెడీ చూసిన వాళ్ళే మళ్ళీ షో చూస్తున్నారంటే ఈ సినిమా ఇంత బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందో మనం ముందే అంచనా వేయచ్చు. ఓటు స్టూడియో. థ్యాంక్ యూ దేవి. చూసాం కదా, మొత్తం అందరూ కూడా అభిమానుల హంగామాతో మొత్తం థియేటర్ దగ్గర కళకళలాడుతూ ఉంది. మెగాస్టార్ చిరంజీవి సినిమా కోసం వాళ్ళంతా కూడా చాలా వెయిట్ చేస్తున్నారు. మరో 20 నిమిషాల్లో సినిమా చూడబోతున్నాం అంటున్నారు. ఆల్రెడీ చూసిన వాళ్ళు కూడా అమ్ముడు లెట్స్ డూ కుమ్ముడు పాటకు మెగాస్టార్ రామ్ చరణ్ వేసిన స్టెప్పులు అదిరిపోయాయి, మళ్ళీ చూడటానికి వచ్చామంటున్నారు. బెరపదాకా అన్ని ఆ పల్లెటూరు నుంచి రావాలి. నలుగురిని కొడితే హీరో అయిపోతావా? ఏంట్రా నీ పొగరు? పొగరు నా ఒంట్లో ఉంటది, హీరోయిజం నా ఇంట్లో ఉంటది. చూస్తారా? వెయిటింగ్.